ఉన్నావ్ అత్యాచార కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కస్టడీ నుండి సెంగార్ను విడుదల చేయవద్దని ఆదేశించింది. సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేసింది సిబిఐ. దీనిపై విచారించిన కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సిబిఐ ప్రస్తావించిన అభ్యంతరాలను ధర్మాసనం పరిశీలించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు నిందితుడు కుల్దీప్కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్పై 4 వారాల్లోగా బదులు ఇవ్వాలని సెంగార్ను కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా సిబిఐ తన వాదనలను బలంగా వినిపించింది. సెంగార్ వంటి పలుకుబడి ఉన్న వ్యక్తికి శిక్షాకాలంలో ఉపశమనం కలిగించడం బాధితురాలి భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. ఈ అప్పీల్ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దీనిపై వివరణ ఇస్తూ కోరుతూ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. అత్యాచార కేసులో జీవిత ఖైదుతో పాటు బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులో కూడా సెంగార్ 10 ఏళ్ల శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో బాధితురాలి కుటుంబానికి న్యాయపరంగా పెద్ద ఊరట లభించినట్లయింది. धन्यवाद देश की न्यायपालिका को, धन्यवाद विक्टिम परिवार को। पूरा ये आशंका है कि अगर अपराधी कहीं से भी छूट जाएगा उसका गिरोह तुरंत सक्रिय हो जाएगा और अलग तरीके से उसका मोटिवेशन जो बढ़ेगा, उसके गिरोह के लोगों का बढ़ेगा। जो बचे खुचे परिवार के लोग हैं उसको भी मार और मिटा दिया जाएगा। विक्टिम के चाचा के मैं वकील हूँ, उनके ऊपर और भी उनके प्रॉपर्टी को बर्बाद करने के लिए, उनके चीज़ों को तरीके के ख़त्म करने के लिए, फाइनेंशियली कम तो बैकबोन को तोड़ने के लिए ये दबाव बना था। अभी भी उनके परिवार पे उनका जो माइनर बच्चा है जिसकी आइडेंटिटी डिस्क्लोज नहीं कर सकती है, उसको स्कूल से निकाल दिया जा रहा है। उसके स्कूल में रजिस्ट्रेशन नहीं हो रहा है। ये कोर्ट में ये सेपरेट मैटर है, उसके लिए हम लोग जो प्रोसीजर है वो लोग हम स्टार्ट कर रहे हैं। Satyamev Jayate. We were hoping for this order and finally we have got this. Thank God for this. Thanks Supreme Court for this. Thanks to all the media, ANI especially, because you've been raising it from day one. The moment we got to know from High Court, it was the ANI who reached out, and I appreciate your zeal to support the victim, and definitely it wouldn't have been possible without the support of the media. And Supreme Court has been very sensitive towards this. Whatever points I have got sitting outside, I think they have been very sensitive towards this case, and it is not only about this case, because this case was the very basic of justice. And I think justice, if we have received from here, it will give a message to the to the all the daughters of the country that they can report their violence, and it will be taken to task. We just wanted them to maintain what it was like. We wanted the bail to be cancelled, and he got a very strict punishment in this particular case and other things, and it should be maintained the way it was. ఉన్నావ్ రేపు కేసులో బీజేపీ బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సో అతని శిక్ష నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సిబిఐ అప్పీల్ చేయగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అతన్ని విడుదల చేయొద్దంటూ కూడా కీలకమైన ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. రైట్, మనని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్. అయితే చూసుకుంటే కనుక ఉన్న మాజీ కుల్దీప్ సింగ్ కు బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో స్టే విధించింది. అయితే కస్టడీ నుంచి సెంగార్ను విడుదల చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ హైకోర్టులో తీర్పు కూడా ఇచ్చింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం సవాల్ చేసింది సిబిఐ. దీనిపై విచారించిన కోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. అదే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలను భద్రత ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ అత్యాచార కేసులో మాజీ ఎమ్మెల్యే జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేయడం పైన తీవ్ర విమర్శలు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపైన ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు న్యాయ సూత్రాలకు విరుద్ధమని బాధితురాలి తల్లి కూడా అయితే మొత్తంగా కూడా ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కేసులో బాధితురాలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మొత్తంగా కూడా సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ కుటుంబం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడం చేత ఈరోజు ఆ సుప్రీంకోర్టు దీనిపైన స్టే విధిస్తూ అయితే కుల్దీప్ సింగ్ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ కి అయితే ఒక
మొత్తం టోటల్గా బిగ్ షాక్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ ఘటన పైన బాధితురాలు కూడా తమ భయాన్ని ఆవేదనని బహిరంగ వెల్లడించారు. తండ్రి అత్తను అనుమానాస్పదంగా హత్య చేసిన తర్వాత ఇప్పుడు తనే లక్ష్యంగా ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే శిక్షను సస్పెండ్ చేయడం వలన ఆ నిందితుడి ప్రభావం మళ్ళీ పెరిగి తమ భద్రత ప్రమాదంలో పడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బాధితులకు రక్షణ ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా చూసుకుంటే కనుక 2017లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా తేలారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆ సంచలనం కూడా లేపింది. అదేవిధంగా చూసుకుంటే కనుక సుదీర్ఘ విరామం తర్వాత అనంతరం కోర్టు జీవిత ఖైదీ శిక్ష విధించగా అదే బాధిత కుటుంబం కొంతమేర ఊరటనిచ్చింది. అయితే ఇప్పుడు అదే శిక్షను సస్పెండ్ చేయడం వలన మళ్ళీ ఆ బాధితులకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆ యొక్క బాధితురాల తరపు నుండి తల్లి కోరిన నేపథ్యంలో ఆ సుప్రీంకోర్టు ఇవన్నింటినీ మొత్తం టోల్గా కూడా పరిగణలోకి తీసుకొని స్టే విధించి దీనిపైన మొత్తం టోల్గా కూడా స్టే విధిస్తూ ఆ యొక్క మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్కు బిగ్ షాక్ ఇచ్చిందని తెలుస్తుంది. రైట్, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఏదైతే ఇప్పుడు షాక్ ఇచ్చిన విషయానికి సంబంధించి కూడా బాధితుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే వాళ్లకు పూర్తిగా న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఎస్, ఖచ్చితంగా మొత్తం టోల్గా కూడా ఉన్న అత్యాచార కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ పట్ల సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఏదైతే స్టే విధించిన తర్వాత మొత్తం టోల్గా 4 వారాల్లోగా దీనిపైన మొత్తం టోల్గా కూడా అయితే సెంగర్ కోర్టుకు ఆదేశాలు మొత్తం టోల్గా జారీ చేసింది. దీనిపైన పూర్తిగా వివరణ ఇవ్వాలి. అయితే బెయిల్ ఎందుకు ఇవ్వద్దు, ఎందుకు రద్దు చేయొద్దు, ఎందుకు బెయిల్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా వివరణాత్మకంగా మొత్తం టోల్గా కూడా 4 వారాల్లో కోర్టుకు సమర్పించేది ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ 4 వారాల తర్వాత దీనిపైన అయితే మొత్తం టోల్గా కూడా ఆలోచిస్తారు. కాకపోతే బాధితురాలు మొత్తం టోల్గా కూడా బహిరంగ కూడా ఒకవేళ ఈయనకు కూడా ఆ బెయిల్ ఇచ్చినట్లయితే మొత్తం టోల్గా కూడా ఆ బాధితుల రక్షణ కూడా కరువైతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే కేసులో ఇంకా ఇద్దరిని కూడా మొత్తం టోల్గా కూడా హతమార్చిన నేపథ్యంలో ఒకవేళ ఈ విధంగా ఆయనకు కూడా బెయిల్ వస్తే చివరిగా నేనే మిగిలాను అంటూ కూడా బాధితురాలి తల్లి చెప్పడం చేత ఈ యొక్క మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ వాతావరణ పరిస్థితులను బాధితురాల రక్షణ దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం స్టే విధించారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ స్టేకు సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకా పూర్తి ఆ వివరాలను కూడా మొత్తం బెయిల్ రద్దు కావడానికి కింది కోర్టులో బెయిల్ రద్దు కావడానికి మొత్తం టోల్గా కూడా 4 వారాల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.